ఎగ్జాక్ట్లీ. గదిలోకి వెళ్లి గోల్డ్ తీసుకుని కార్లో దాచి ఏమి ఎరగనట్టు గొడవ చేసింది. కాసేపు నేను వేరే పని మీద వెళ్ళొచ్చేసరికి అందరూ మీనాదే తప్పంటున్నారు. ఆవిడ కార్లో దాచడం అనుకోకుండా నేను తీసిన వీడియోలో కనిపించి తీసుకొచ్చి ఇచ్చాను. అమ్మో, అదే తీసి అదే గొడవ చేసిందా? విన్నావా ప్రభ? మీనా జాగ్రత్తగా లేదని ఎన్ని మాటలన్నావు? ఆవిడికి డబ్బున్నోళ్లే గొప్పవాళ్ళు. వీడైతే డబ్బిస్తానంటే రోజు ఇంటికెళ్ళి కాడుకు వస్తాడు. కాళ్ళు నువ్వేంటి డబ్బుడమ్మా? ఆ విషయం అప్పుడే చెప్పకుండా ఆవిడ వెళ్ళిపోయాక చెప్తున్నావు. చెప్తే ఏం చేసేవాళ్ళు? గొడవ చేసేవాళ్ళు. దాంతో ఆ సంజయ్ తిరిగి గొడవ పెద్ద చేసేవాడు. ఇద్దరు కలిసి కొట్టుకునేవాళ్ళు. మీ అందరి మధ్యలో మన మౌనిక ఎంత నలిగిపోతుందో ఆలోచించారా? గోల్డ్ దొరికాక ఆవిడ ఎంతలా మారిపోయిందో చూసారా? అవును, అదెలా? ఆవిడ మొత్తం వర్షని చేంజ్ చేసింది. బయటికి తీసుకెళ్లి బండ బూతులు తిట్టాను. వీడియో బయట పెట్టి నువ్వే దొంగవని అందరికీ చెప్తానంటూ బెదిరించాను. ఆ దెబ్బతో పిల్లి కూనైపోయింది. నువ్వు నిజంగా జీనియస్ శృతి. చాలా థ్యాంక్స్ శృతి. నా మీద పడ్డా నింద పోగొట్టడమే కాదు, ఫంక్షన్ బాగా జరిగేలా చేశావు. రోహిణి, నువ్వు కూడా నన్ను వెనకేసుకొచ్చావు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్స్ ఓకే మీనా. ఈవిడేంటి అవాక్కైంది? గొంతులో పచ్చి వెలక్కై పడిందా ప్రభావతమ్మ? దీని సంగతి తెలిసిందే కదరా, కానీ ఆవిడెందుకు అలా చేసింది? ఆవిడొచ్చినప్పటి నుంచి మనల్ని రెచ్చగొట్టి ఫంక్షన్ ఆగిపోయేలా చేద్దామని అనుకుంది. అన్నిటికీ మనం తుడిచేసుకుంటూ తిరిగాం కదా, ఎక్కడా దొరకలేదని పుస్తల తాడు మింగేసింది. వీడు లక్షలు మింగేసినట్టు. ఆవిడ కూతుర్ని సంజయ్ చేసుకోలేదనే అక్కసుంది. సర్లేండి, మొత్తానికి ఫంక్షన్ బాగా జరిగింది. అవును, ఈ క్రెడిట్ అంతా బాలు అన్నయ్యదే. అవును, ఖర్చు పెట్టినోడికే కదా పేరు. హుషో. అమ్మా, అనుకున్నాను మీ మొహం వెలిగిపోతున్నప్పుడే మీ అమ్మ అని అనుకున్నాను. నా మొహానికి అలా వెలిగిపోయే ఛాన్సే లేదే. ఆగండ్రా. అమ్మా, ఎరా ఎలా ఉన్నావు? ఏమైనా తిన్నావా? ఇప్పుడే భోంచేశానమ్మా. నువ్వెలా ఉన్నావు? నాకేంట్రా, ఆరోగ్యంగానే ఉన్నాను. అందరూ బాగున్నారా? అందరం బాగున్నావమ్మా. చెప్పమ్మా, ఊరికే చేసావా? ఊరికే కాదురా, ఉగాదికి ఊరికి రమ్మని పిలవడానికి ఫోన్ చేశాను. పండక్క పిల్లలందరికీ ఖాళీ ఉండాలి కదమ్మా. అవన్నీ నాకు చెప్పొద్దురా. సంక్రాంతికే రావాల్సింది, ఎవరూ రాలేదు. ఒరేయ్, ఉగాదికైనా రండిరా. కొత్త సంవత్సరం అందరం కలిసి జరుపుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుందిరా. ఇదిగో, హడావిడిగా వచ్చి ఒక్కరోజు ఉండి వెళ్ళకూడదు, ముందే రావాలి. అలాగే రవిని వాడి పెళ్ళాన్ని కూడా తీసుకురారా. అలాగేనమ్మా, చూస్తాను. చూస్తానంటావేంట్రా? నీ మీద నమ్మకం లేదు నాకు. ఒకసారి ఫోన్ బాలుకివ్వు. నువ్వంట మాట్లాడరా. హాయ్ షీలా డార్లింగ్, ఎలా ఉన్నావు? గ్లామర్ గా ఉన్నానరా మనవడా. ఒరేయ్, మీనా ఎలా ఉందిరా? మీనా బాగుంది. లక్షలు మింగినోడు బాగున్నాడు. లేచిపోయినోడు బాగున్నాడు. ఆ పాటరమ్మ. ఇదంతా నువ్వేం స్కూల్లో ప్రార్థన చదివినట్టు చదవక్కర్లేదు. మామూలుగా మాట్లాడాడు. అందరూ బాగానే ఉన్నారు షీలా డార్లింగ్. చూసారా, మీ అమ్మగారు ప్రభావతి బాగుందా అని మిమ్మల్ని అడగలేదు, మీనా బాగుందా అని వాడిని అడిగింది. షీలా డార్లింగ్, మా అమ్మ బాగుందా అని అడగలేదంట. ఇక్కడ అగ్గి మీద గుగ్గిలం అయిపోతుంది. అయ్యో, అలా ఏం లేదత్తయ్యా, వాడే ఏడిపిస్తున్నాడు. చెప్పు డార్లింగ్. ఒరేయ్, పండక్కి మీ ఇంటికి తాళం వేసి అందరూ ఇక్కడికి రావాలంతే. ఏ పండక్కి? దీపావళికా? నీ మొహోరా. ఒరేయ్, ఉగాదిరా, సంక్రాంతికి ఎలాగూ రాలేదు. ఇప్పుడైనా రండిరా. ఈ ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉండలేకపోతున్నాన్రా. ఒంటరిగా అనిపిస్తుంది. మీరందరూ వస్తే ఇల్లు కలకళ్లాడుతుంది. ఈ వయసులో నా కొడుకు, కోడలు, మనవలు, మనవరాళ్లతో పండగ జరుపుకోవాలని తప్ప నాకు పెద్దగా ఏం ఆశలుంటాయిరా? డార్లింగ్, నువ్వు అలా మాట్లాడకే, నాకు ఏడుపు వస్తుంది. అవును, ఏడిపే వస్తుంది. మరి అందరినీ తీసుకుని వస్తావా? ఈ ఇంట్లో ఏదైనా చెప్తే ఒక్కరు ఒక మాట మీద ఉండరు బామ్మ. ఒరేయ్, నువ్వు తలుచుకుంటే తీసుకొస్తావురా. ఇంకా నాకేం చెప్పకు. ఫోన్ పెట్టు. పూలిని, మేకని, ఎలకని, పిల్లిని, నక్కని, నాగలోకాన్ని, సాధు జంతువుల్ని, క్రూర జంతువుల్ని అందరినీ కట్టగట్టుకుని అక్కడికి తీసుకురమ్మంటోంది. ఎక్కడికి? జూకా? ఇదే జూ. పండక్కి అందరినీ రమ్మంది, అంతే కదా? అదేమైనా ఊటీనా వెళ్ళడానికి? నానా, అమ్మ వాళ్ళ పుట్టినిల్లు లండన్ లో ఉందా, ప్యారిస్ లో ఉందా? పక్కా పల్లెటూరులో ఉంది. మరెందుకు మన ఊరిని తక్కువ చేసి మాట్లాడుతుంది? ఈవిడ అన్నదమ్ములు ఏనాడైనా మనల్ని పిలిచారా? నాన్నమ్మ ఒంటరితనంగా అనిపిస్తోందని చెప్తోంది. అందరం వెళ్తాం నాన్న. నాకు వీలు కాదు నాన్న. అవును, పార్కు బోసిపోతుంది. పల్లీలు అమ్ముకునేవాడి ఆదాయం పోతుంది. వాడిలాగే అక్కడ చేరే ఉద్యోగం సద్యోగం లేని సన్నాసులంతా ఒంటరితనం ఫీల్ అవుతున్నారంట పాపం.
రేయ్ చూసారా మావయ్య ఇలా మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పినా బాలు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. నేను మాట్లాడినట్లు ఒక్క అబద్ధం ఉందేమో మీ ఆయన కనుక్కో. రేయ్ నీలా కారు నడపడం కాదురా ఉద్యోగం అంటే. నాకు ఇంటర్వ్యూ ఉంది. రే అసలు నీకు ఈ శతాబ్దంలో ఉద్యోగం వస్తుందంటావా? రాని ఉద్యోగానికి ఎన్ని ఇంటర్వ్యూలకి వెళ్తే ఏం లాభం రా? ఉద్యోగం వచ్చినప్పుడే వస్తుంది. ఎందుకు మాటి మాటికి అదే గుర్తు చేసి ఏడిపిస్తావు? నువ్వేమైనా జాబ్ ఇప్పిస్తావా? లేదు, నేను పని దొంగలకి పని ఇవ్వలేను. మీ నాన్న చెప్పి మలేషియాలో మంచి ఉద్యోగం ఇప్పించకపోయావా? ఇప్పించే టైమే వస్తే ఉద్యోగం ఏంటి? ఆయన బిజినెస్లన్నీ వీడికి అప్పచెప్తారు. ముందు వాళ్ళ పుట్టింటి నుంచి ఒక్కరంటే ఒక్కరినన్నా మన ఇంటికి వచ్చి మొహం చూపించమను, అప్పుడు చూద్దాం. ఈ జన్మలో వీడికి అత్తగారిల్లు చూసే యోగం ఉందో లేదో మరి పాపం. అటు తిప్పి ఇటు తిప్పి ఈ బాలు నన్ను బుక్ చేసేలా ఉన్నాడు. ఎక్కడుంటే దొరికిపోతాను. ఛ! ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటాడు. మనశ్శాంతి లేకుండా పోతుంది. ఆ, రోహిణి. రోహిణి చూసావమ్మా, రోహిణి ఫీల్ అయింది. మీనా వెళ్ళి కొంచెం ఓదార్చకపోయావా? ముందు వాళ్ళ పుట్టింటి నుంచి ఒక్కరంటే ఒక్కరినన్నా మన ఇంటికి వచ్చి మొహం చూపించమను, అప్పుడు చూద్దాం. రోహిణి ఏంటమ్మా ఇక్కడున్నావు? ఆ బాలు అలా మాట్లాడుతుంటే ఎక్కడ స్థిమితంగా ఉండలేకపోతున్నానంటీ. వాడి గురించి తెలిసిందే కదమ్మా. వాడి మాటలు నువ్వు పట్టించుకోకు. పదే పదే మనోజ్ ఖాళీగా ఉంటున్నాడు, ఏ పని చేయట్లేదంటూ పాడిన పాటే పాడుతుంటే పట్టించుకోకుండా ఎలా ఉండమంటారు? అవసరం లేదమ్మా. ఉదయం సుప్రభాతం అయినా కాసేపు ఆగుతుందేమో గాని వీడి వాగుడు మాత్రం ఎప్పటికీ ఆగదు. వాడి బుద్ధే అంతా. వాడికి తోడు ఆ మీనా జత కలిసింది. ఇద్దరు కలిసి బుట్ట పూలమ్మి 10 రూపాయల లాభం రాగానే పెద్ద వ్యాపారస్తులు అయిపోయినట్టుగా ఎగిరెగిరి పడుతున్నారు. అలాంటి వాళ్ల పొగరు దించాలి అంటే ఒక్కటే మార్గం, మీ నాన్నని ఇక్కడికి పిలిపించడమే. మీ నాన్న సాయంతో మనోజ్తో పెద్ద బిజినెస్ పెట్టించాలి. అది చూసి ఆ బాలుగాడు ఆ పూలమ్ముకునేది కుళ్ళుకుని చావాలి. వెంటనే ఫోన్ చేసి పిలిపించు మీ నాన్నగారిని. నేను ఆయన మొహం చూడ్డానికే ఇష్టపడట్లేదు. అలాంటిది ఆయన్ని నా కళ్ళ ముందుకి రమ్మని ఎలా అనగలను? ఆయన చేసిన పని అలా ఉంది. ఛ! అలా అనకమ్మా. వయసు పైబడుతున్నప్పుడు ఎవరికైనా తోడవసరం. అందుకే ఇంకొక పెళ్లి చేసుకుని ఉండొచ్చు. అంతేగాని నీకన్యాయం చేద్దామని కాదు. అయినా ఈ రోజుల్లో అలాంటివన్నీ సహజమే. నువ్వు దాన్ని మనసులో పెట్టుకుని ఎంతకాలమని దూరంగా ఉంటావు చెప్పు. నా మాట విని పంతానికి పోకుండా ఫోన్ చేసి రమ్మని చెప్పు. లేని నాన్నని ఎక్కడి నుంచి పిలిపించాలి? దీనికి పరిష్కారం చూడకపోతే నేను ఇరుక్కుంటాను. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఏమో ఆంటీ, నేనేది తేల్చుకోలేకపోతున్నాను. కనీసం మా అమ్మున్నా నాకు ఈ రోజు ఈ బాధ ఉండేది కాదు. పెళ్ళయ్యాక శృతిని చూడ్డానికి వాళ్ళమ్మ వచ్చారు. మీనా కోసం కూడా వాళ్ళమ్మ ఉన్నారు. మా అమ్మ కూడా బతుకుంటే ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చేది. ఎంతో డబ్బు బంగారం ఇచ్చేది. కానీ నేను మా అమ్మ ప్రేమకి నోచుకోలేకపోయాను. తల్లి లేని పిల్లనని తెలిసి కూడా మా నాన్న కనీసం నన్ను చూడ్డానికి ఒక్కసారి కూడా రాలేదు. నిజంగా ఆయనకి నా మీద ప్రేమ ఉంటే నన్ను ఇలా వదిలేసి అలా బిజినెస్ అంటూ తిరిగేవారా చెప్పండి? ఊరుకో అమ్మ రోహిణి, ఊరుకో. ఏడోకు. దేవుడు మనిషి కష్టాలిచ్చాడు అంటే దానికి 10 సుఖాలు ఇవ్వబోతున్నాడు అని అర్థం. ఇప్పుడు నీకు ఆ టైం వచ్చింది. నువ్వే తెలుసుకోలేకపోతున్నావు. మీ నాన్నగారు నీతో మాట్లాడాలి అనుకుంటున్నారు. నిన్ను బాగా చూసుకోవాలి అనుకుంటున్నారు. నువ్వేం అడిగినా వెంటనే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. నేనెందుకు ఇంతలా చెప్తున్నానో ఆలోచించమ్మా. అంత సంపాదించే తండ్రున్నా ఉపయోగం లేదు అని ఆ బాలుగాడు మీనాతో మాటలనిపించుకోవాల్సిన అవసరం నీకేంటి? ఒకరితో మాట అనిపించుకోవడం నాకు ఇష్టం లేదత్తయ్య. నేను ఆల్రెడీ నాన్నతో మాట్లాడాను. కానీ ఆయన బిజినెస్ పని మీద జర్మనీ వెళ్లారంట. అక్కడ చాలా లేట్ అయ్యేలా ఉందంట. అందుకే ఆయన్ని ఫోర్స్ చేయలేకపోతున్నాను. అలాగా. పోనీ మీ మాయని రమ్మని చెప్పు. ఎవరైతే ఏముంది, నీ వాళ్ళైతే చాలు కదా. వీళ్ళ నోడు ముయించొచ్చు. అదే నా బాధ. మీ బాధ నా చావుకొచ్చేలా ఉంది. మంచైనా చెడైనా పుట్టింటి వాళ్లతో ఎప్పుడూ బంధాన్ని తెంచుకోకూడదు. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఆలస్యం చేయకు, సరేనా? సరే ఆంటీ. తొందరగా మీ మావయ్యని రమ్మని చెప్పు. అలాగే. సో అందరికీ నువ్వు ఇప్పుడు సెంటర్ పాయింట్ అయ్యావన్నమాట. అవును, ఈసారి విషయంలో నేను బాగా ఇరుక్కుపోయాను. దీన్ని బట్టి చూస్తుంటే నీ తరపున వాళ్ళు శృతి తెచ్చే సారె కంటే ఏ మాత్రం తగ్గకుండా తీసుకురావాలి. అదే కదా నా బాధ. శృతి రానన్నాళ్ళు నాకు బానే జరిగింది. ఈ శృతి వచ్చాకే ఎక్స్పెక్టేషన్స్ బాగా పెంచేసింది. సమస్యలన్నీ నా తలకి చుట్టుకున్నాయి.
శృతి వాళ్ళ అమ్మొచ్చి చీరలు నగలు ఇచ్చినప్పుడు మా అత్తయ్య చూపు నా వైపు తిరుగుతుంటే నేను నా చూపు ఎటువైపు తిప్పుకోవాలో అర్థం కాక అయోమయంలో పడ్డాను. అవును మరి, నువ్వు ఆవిడ దృష్టిలో ఆ రేంజ్లో ఉన్నావు. ఇండియాలో ఉన్న అమ్మాయి అన్ని తీసుకొస్తే ఇక మలేషియాలో ఉండే అమ్మాయి ఇంకెన్ని తీసుకురావాలి? అయినా ఏ మండపేటో మచిలీపట్నమో అనక మలేషియాకే పెట్టావుగా ఎసరు. ఇప్పుడు మలేషియా నుంచి సారే అంటే ఏ కార్గోలోనో స్పెషల్ ఫ్లైట్ లోనో ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మనకిక్కడ సైకిల్ కి ఎక్కువ, షేరింగ్ ఆటోకి తక్కువ అని వాళ్ళకి తెలీదు కదా. పోనీ ఈసారి మీ అమ్మతో తెప్పిద్దామా సారే? వెటకారంగా ఉందా? పేదింటి నుంచి వచ్చిందని మీనాని చీపురు పుల్లలా తీసి పారేస్తుంది మా అత్త. ఏదో వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళ అమ్మ అప్పుడప్పుడు ఏదో ఒకటి తెస్తుంటేనే ఆవిడ కంటికి ఆనట్లేదు. ఇప్పుడు నా దరిద్రం తెలిసిందనుకో ఇంకంతే. ఆవిడలోని విశ్వరూపం చూపించి నన్ను చంపేస్తుంది. మరిప్పుడు ఏం చేద్దాం? ఏదో ఒకటి చెయ్యాలి. అందుకే కదా నేను ఇక్కడికొచ్చాను. ఏదో ఒక ఐడియా ఇవ్వవే. నువ్విలా తట్టగానే నాకు ఐడియాలు తట్టవు. నాకు కూడా ఏదో ఒక ఐడియా పుట్టాలే. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఏదో ఒక మంచి పరిష్కారం దొరికే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. సరే ఉండు, ఈ రాత్రికైనా నీ చేత్తో వండించుకొని తృప్తిగా భోంచేస్తాను. ఇలాంటి మాటలు మాట్లాడితేనే నాకు ఒళ్ళు మండుతుంది. లేకపోతే ఉన్న పలంగా వచ్చే పరిష్కారం చెప్పమంటే ఎలా చెప్పమంటావే? ఏమోనే, ఏదో నువ్వు నాకంటే తెలివైన దానివనే నా నమ్మకం. నిన్నలా ఎవరనుకోమన్నారు? అనుకోకు. ప్లీజ్ నాతో ఆడుకోకే. అలా కుదురుగా కూర్చోకపోతే నా గురించి ఆలోచించొచ్చు కదా. కరెక్ట్. ఐడియా వచ్చింది. ఇక నుంచి మీ నాన్న మలేషియా నుంచి వస్తారనడం మాని. ఎందుకంటే మీ నాన్న ఆల్రెడీ మలేషియా నుంచి వచ్చేశారు. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? మనం అలా అనుకుంటే లేని నాన్నొచ్చి వాలిపోతాడా? నేను చెప్పేది కూడా అదే. మనం ఏదైనా చేస్తే ఇక్కడే చేయాలి. ఏం చేయాలి? మనం ఒక చోటికి వెళ్తున్నాం, అక్కడొకరిని కలుస్తున్నాం. అతన్ని చూసి మీ నాన్న క్యారెక్టర్ ఇస్తావో మీ మావయ్య క్యారెక్టర్ ఇస్తావో నీ ఇష్టం. చాయిస్ ఈజ్ యోర్స్. ఏం మాట్లాడుతున్నావు? అసలు నాకు నాన్న మావయ్య అంటూ ఎవరూ లేరు కదా. నిజంగా లేకపోవచ్చు, కథలో ఉన్నారు కదా. వాళ్ళని మీ అత్తయ్య చూడలేదు కదా. కాబట్టి ఇప్పుడు ఆ కథలో చెప్పిన క్యారెక్టర్ కి ప్రాణం మనం పోస్తున్నాం. ఒక్క ముక్క కూడా ఏం అర్థం కావట్లేదు. అదేనే, మలేషియా నుంచి వచ్చినట్టు ఒక మనిషిని సెట్ చేయబోతున్నాం. అతన్ని అడ్డు పెట్టుకుని మలేషియా ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. హ, అంటే ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త డ్రామానా? మనోజ్ కోసం మలేషియా డ్రామాకి తెరలేపింది నువ్వే కదా. ఆ బంధం నిలబడాలి అంటే, ఆ కుటుంబంలో నువ్వు మంచి కోడలిగా మిగిలిపోవాలి అంటే ఈ డ్రామా ఆడక తప్పదు. ఎలాంటి సమస్య ఉండదు కదా. మేకప్ వేసే ముందు మేకప్ వేస్తే అందంగా ఉంటుందా లేదా అనే అనుమానంతో వెయ్యవు కదా. నువ్వు మేకప్ మంచిగా వేస్తే అవుట్లుక్ ఆటోమేటిక్ గా అందంగా ఉంటుంది. ఇది అంతే. కరెక్ట్ గా ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే రిజల్ట్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇంతకీ ఎవరే అతను? ఉన్నాడ్లే, ఓ కళా తృష్ణ, కళా పిపాసి. ఇంకా ఎంతసేపు అయ్యా? కత్తుల రతయ్యలా నూరుతూనే ఉన్నావు. నటుడనేవాణ్ణి ఎంత సానపడితే అంత గొప్ప నటనొస్తుంది. కత్తి అనేది ఎంత సానపడితే అంత షార్ప్గా ముక్కలు కట్ చేస్తుంది. మటన్ ముక్కలు కొత్త సినిమా టికెట్లు ఒక్కటే, ఒక్కసారి పనికొస్తాయి. అర్థమైందా? నాకు అదంతా ఎందుకయ్యా? మంచి మటన్ అరకేజీ కొట్టు. విత్ బోన్సా బోన్లెస్సా? విత్ బోన్స్. అదిగో ఆయనే. అతనేనా నువ్వు చెప్పిన ఆర్టిస్టు? కాదు, మటన్ కొడుతున్నాడే మాణిక్యం అతను. వీడా? ఎర్రపందికి యాప్రాన్ కట్టినట్టున్నాడు. వీడా ఆర్టిస్ట్ ఏంటి? పైగా మా మావయ్య పాత్ర. అబే నాకొద్దు, వెళ్దాం పద. ఆగాగాగు, వాడి నటన గురించి నీకేం తెలుసు? నీకంటే మీ ఆయన కంటే 4 ఆకులు ఎక్కువే చదివాడు. నువ్వు రా చెప్తాను పద. వద్దు. నువ్వు రా చెప్తాను. మేడం మేడం వచ్చిందేంటి? తక్కువ. మేడం మేడం ఏంటి మేడం ఎలా వచ్చారు? బోన్ కావాలా, బోన్లెస్ కావాలా, లివర్ కావాలా, బోటి కావాలా, తలకాయ కావాలా, కాళ్ళు కావాలా, ఏం కావాలో చెప్పండి మేడం. మటన్ కోసం రాలేదు, వేరే ఒక విషయం మాట్లాడడానికి వచ్చాను. మళ్ళీ మన అసోసియేషన్ వాళ్ళు విధి వక్రించిందనే నాటకం వేయబోతున్నారా మేడం? ఆ రోజు నేను ఆ శవం పాత్ర వేశాక నన్ను స్టేజ్ మీద చూసిన వాళ్ళంతా నా నట విశ్వరూపం చూసి మహానటుడు మాణిక్యం అని పిలవడం నాకింకా గుర్తుంది మేడం. అంత దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది పాపం. ఏంటి మేడం? శవం నటించడం ఏంటి నాన్ సెన్స్? శవంలా గంట సేపు కదలకుండా పడుకోవడం కూడా గొప్ప నటనే కదా మేడం. అంత తక్కువగా తీసి పారేయకండి. సరే సరే, ఛాన్స్ ఇప్పించమని అడిగావు కదా. సినిమా ఏంటి, నా పాత్ర ఏంటి, నా మటన్ ఏది? నువ్వు అడవయ్యా. మీరు చెప్పండి మేడం. బాహుబలి 3లో విలన్ గా అడిగారా? బజరంగి బాయిజాన్ 2లో సల్మాన్ బదులు నన్ను అడిగారా? విద్య, నా పేషెన్స్ ఇన్ని ముక్కలుగా నరికేస్తున్నట్టుంది. హలో మటన్ మాణిక్యం, నిన్ను నువ్వు మరీ అంత ఊహించుకోకు. పోనీ ఏ సినిమాలో వేషమో అదన్నా చెప్పండి మేడం.
చాలా పెద్ద సినిమా. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తుంది కదా ఆ సినిమా. వారం రోజులు కదా ఆడిషన్స్. అవునవును. హే అయ్యో హే ఏమండి అతనికి హెల్ప్ చేయండి. ఏమండి ఏదైనా హెల్ప్ చేయండి. అయ్యో త్వరగా రండి. చేయండి. అయ్యో రోహిణి విద్య. అయ్యో నేను రూమ్ లో వర్క్ చేసుకుంటాను. డబ్బులు అర్జెంట్ అయ్యే వచ్చామండి. ఇప్పుడు మీకు ఎంత కావాలి? 1 lakh కావాలండి, కొంచెం అర్జెంటు. ఈవిడికి ఎందుకు ఇంత డబ్బు? మీనా ముందు కళ్ళు మూసుకో. ఉమ్. నువ్వు కళ్ళతో పాటు నోరు కూడా మూసుకుంటే ఏం చూపించబోతున్నావు?